మార్చగలిగిన దేవుడు, కప్పే దేవుడు. మన దేవుడు ఇంకా రుచి చూద్దాం, ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వెళదాం. రుచి చూద్దాం, ఇంకా మన దేవుడు ఎవరో రుచి చూద్దాం. ఒకసారి 4వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి ఏం రాయబడింది? నేను చదువుతాను ఒకసారి. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండునో? నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెనో. దేవుని బిడ్డలారా, చదివినటువంటి వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేనండి. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం ఎవరి గురించి రాయబడిందంటే, ఆదాము హవ్వలకి పుట్టిన 2 పిల్లలు. మొదటి అబ్బాయి పేరు కయీను అనండి. ఏం పేరమ్మా? కయీను. తర్వాత మరో కుమారుడు, ఆయన పేరు హేబేలు. కయీను ఏ పని చేస్తున్నాడు? కయీను ఎదిగి పెద్దవాడైన తర్వాత ఏ పనిలో ఉన్నాడు? వ్యవసాయం చేసేవాడు. చిన్నోడు పెరిగి పెద్ద అయిన తర్వాత గొర్రెల కాపరి. ఏం జరుగుతుందో మేము తీసుకెళ్తాం పాయింట్ దగ్గరికి. వీరిద్దరు ఎదిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో సెటిల్ అయ్యారు. కయీనేమో వ్యవసాయం చేసేవాడుగా మార్చబడ్డాడు, హేబేలేమో గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకుంటున్నాడు. వీళ్ళిద్దరికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చెప్పేవాళ్ళు ఏమనంటే, అబ్బాయి అసలు భూమి మీద మనిషిని చేసింది ఎవరు తెలుసా? దేవుడు. మీ నాన్నని మట్టితో దేవుడు చేశాడ్రా, మీ నాన్న మట్టి బొమ్మ. ఇప్పుడు మీరు చిన్నగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, మీకున్నట్లుగా బాల్యం మీ నాన్నకు లేదు, నాకు కూడా లేదు. మేమిద్దరం పుట్టడమే యవనస్తులుగా మంచి వయసులో సృష్టించబడ్డాం దేవుని ద్వారా. మాకు బాల్యం లేదు, మాకు పాలు తాగింది లేదు, మాకు కొత్తగా ఉంది మీరు పాలు తాగుతుంటే. మీరు మొట్టమొదటి మనిషిలో నుంచి వచ్చిన మనిషి మీరు, నీవే కయీను, హేబేలు రెండోవాడి నువ్వు. మాకైతే అలా లేదురా. సరిగానే మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనం సంతోషపెట్టాలంటే, మనల్ని నిర్మించిన దేవుణ్ణి మనం సంతోషపెట్టాలంటే మైండ్ ఇక్కడ పెట్టాల. మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనం సంతోషపెట్టాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయనకి అర్పణ ఇవ్వాల, అర్పించాల, కానుక ఇవ్వాలి దేవునికి. అలా చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడరా అని తల్లిదండ్రులు నేర్పించారు. చెప్పాలి త్వరగా. తల్లిదండ్రులు ఏం చేశారు? ఎవరికి? కయీనుకి, హేబేలుకి దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవునికి అర్పణ చెల్లించాలని నేర్పించారు తల్లిదండ్రులు. లేకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి. ఒకరోజు దేవుని సంతోష పెట్టాలని ఇద్దరు పూనుకున్నారు, దేవునికి అర్పణ అర్పించాలని పూనుకున్నారు, దేవునికి స్తుతులు చెప్పాలని పూనుకున్నారు. అర్పణ తీసుకొని వచ్చారు. ప్రార్థన చేసే టైం అది, అర్పించే టైం అది. మనకు తెలుసు కయీను ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్న పొలము పంటలో కొంత తీసుకొని వచ్చారు. పొలము పంటలో కొంత తీసుకొని వచ్చి దేవునికి అర్పణ అర్పించాడు. హేబేలు అయితే తన దగ్గర ఉన్న గొర్రె పిల్లల్లో తొలుచూలున పుట్టినవి అంటే తన గొర్రెలు మొదట ఈనతాయి కదా, ఆ మొట్టమొదటిసారి ఈయన తొలుచూలు పిల్లలన్నీ పక్కన పెట్టి ఆ తొలుచూలను పుట్టిన వాటి అంటే ఒక గుంపు చేస్తే ఆ గుంపులో కొన్నిటిని క్రొవ్విన వాటి అని రాశాడు అక్కడ దేవుడు.
చాలా చక్కగా రాయించాడు దేవుడు. ప్రతి మాట కూడా చక్కగా రాయించాడు. క్రొవ్విన వాటిని కొన్నిట్లు తీసుకొచ్చి దేవునికి అర్పించాం. బాగా చూడండి, ఆదాము హవ్వలు ఏం చెప్పారంటే, మనం దేవునికి అర్పించేటప్పుడు బలి రూపంలో చెల్లించాలరా కుమారుడా అని చెప్పారు. కయ్యను తీసుకొచ్చింది పొలము పంట, హేబెల్ తీసుకొచ్చింది గొర్రెపిల్లలు. సరే, మొత్తం మీద గొర్రెల్ని బలిపీఠం మీద కట్టి బలిచ్చారు. ఎందుకో మొత్తం మీద దేవునికి ఎవరి అర్పణ నచ్చింది? ఎవరి అర్పణ నచ్చింది? హేబెల్ అర్పణ నచ్చింది. కయ్యను అర్పణ దేవునికి నచ్చలేదు, లక్ష్య పెట్టలేదు. కయ్యను అర్పణ దేవునికి నచ్చలేదు, లక్ష్య పెట్టలేదు. హేబెల్ నచ్చింది. ఓకే, ఇంతవరకు బాగుంది. ఎప్పుడైతే నా అర్పణ దేవునికి నచ్చలేదు అని కయ్యనికి అర్థమైందో, కయ్యనికి మిక్కిలి కోపం వచ్చిందంట. అసలు నిజానికి కోపం రావాలా? దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి? నా తమ్ముడిని చూసి నేను నేర్చుకోవాలా? దేవుణ్ణి ఎలా ఆనందింపజేయాలి? నా తమ్ముడిని చూసి నేర్చుకోవాలా? నా తమ్ముడి అర్పణ దేవుడికి ఎందుకు నచ్చింది, నా అర్పణ ఎందుకు నచ్చలేదు? చెప్పు ప్రభువా, సారీ ప్రభువా, క్షమించు ప్రభువా అడగాల. కానీ అలా లేదు, ఇక్కడ కోపపడుతున్నాడు. ఇప్పుడు కోపం దేవుడి మీద, హేబెల్ మీద మనకు అర్థం కాదు. మిక్కిలి కోపం వచ్చిందంట. హలో, ఉన్నారా? ఉండకపోతే ప్రమాదం. వాక్యం గుండెల్లోకి పోకపోతే చాలా నష్టం బిడ్డ, గుర్తుపెట్టుకో. వాక్యం తీసుకోవాలా, మీ ఇష్టం. ఇంకా నేను అంశం దగ్గర తీసుకెళ్తున్నా మిమ్మల్ని. మొత్తం మీద కయ్యను అర్పణ దేవునికి నచ్చలేదు. ఎందుకో తెలియదు. కొందరు ఏమంటారంటే, దేవునికి నచ్చేది బలి అర్పణ మాత్రమే, రక్తం చిందిస్తేనే దేవునికి ఇష్టమని. హేబెల్ ఇచ్చిన అర్పణ హృదయపూర్వకమైనది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా దేవుడు మన అర్పణ నచ్చాలంటే హృదయపూర్వకంగా ఇవ్వాలి దేవుడికి. ఎలా ఇవ్వాలమ్మా? ఉత్సాహంగా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. అలా గనక ఇవ్వకపోతే దశంభాగాలు కూడా దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, దశంభాగాలు కూడా మీరు ఇవ్వద్దు దేవుడికి. ఇస్తే ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? హృదయపూర్వకంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. క్రొవ్విన వాటిలో తీసుకొచ్చాడంటే దేవునికి ఇష్టపూర్వకంగా ఇచ్చినట్ట, కష్టంగా ఇచ్చినట్ట? చెప్పండి. కష్టంగా ఇచ్చినట్టు, ఇష్టపూర్వకంగా చెప్పినట్ట? ఇష్టపూర్వకంగా ఇచ్చినట్టు. నేను మీ దైవజనుడిగా ఒక మాట చెప్తానండి, దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, బాధపడతా. దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కష్టపడతా. దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, లెక్కలు వేసుకుంటా. దశంభాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కాస్త ముభావంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కయ్యను అర్పణ దేవునికి ఎందుకు నచ్చలేదంటే ఇదే కారణం. హృదయపూర్వకంగా దేవుడికి ఇవ్వలేదు. మన డబ్బు గురించి కదా మన పాయింట్. నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను మీకు, డబ్బు గురించి కదా మన పాయింట్. దేవుని బిడ్డలారా, దేవునికి మనం డబ్బు ఇచ్చినా, కానుకిచ్చినా, ఏది ఇచ్చినా, పంట తెచ్చినా, జంతువులు ఇచ్చినా, పొలం లేకపోతే కూరగాయలు తెచ్చినా, దేవునికి ఏది తెచ్చినా ఎలా తేవాలి? హృదయపూర్వకంగా ఇష్టంగా తెచ్చేవాళ్ళు దేవుడికి. అది నచ్చుతుంది. మరి పొలము పంటలో కొంత, ఆ కొంతలోనే ఉంది కయ్యను మనస్సాక్షి అంతా. కొంత, ఇదే కొంత మనకు ఎక్కడ కనపడుతుంది తెలుసా బంధువేనా? అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం కనపడుతుంది. అననీయ సప్పీరాలు భూమిని అమ్మి కొంత దాచుకొని దేవుడు ఈమని చెప్పలా. దేవుడు మనల్ని అడగల, మనమే ఇస్తానని చెప్పాం. కొంత దాచుకున్నారు, దెబ్బతిన్నారు అక్కడ. అలాగే కయ్యను గారు కూడా హృదయపూర్వకంగా తేలేదేమో, సణుక్కుంటా గొణుక్కుంటా, ఇంత ఇవ్వాలా పాస్టర్లకి, ఇదంతా అవసరమా పాస్టర్లకి, ఇంత డబ్బు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నేను ఒక 500 ఇస్తే వాళ్ళకి 500 ఇస్తే ఎంత వస్తుందో పాస్టర్కి అనుకుంటా ఇస్తే ఎన్ని చెంతనాయి ఆ సేవబల్లే ఇవ్వడం ద్వారా కూడా మనకి సరే డబ్బు సంగతి పక్కన పెట్టి. మొత్తం మీద కయ్యను అర్పణ దేవుడికి నచ్చలేదు. ఇప్పుడు దేవుడు కూడా అర్పణ నచ్చిన వాళ్ళతో మాట్లాడాలా, అర్పణ నచ్చని వాళ్ళతో మాట్లాడాలా? చెప్పండి. మామూలుగా అయితే మనమైతే ఎవరితో మాట్లాడతాం? ఎవరి అర్పణ అయితే మనకు నచ్చిందో వాళ్ళతో మాట్లాడతాం. ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే మనకు ఇష్టపూర్వకంగా చేస్తున్నారో, ఎవరైతే మనకు నచ్చింది చేస్తున్నారో, మన మాటకు లోబడుతున్నారో, మనకు విధేయులు అవుతున్నారో వాళ్ళతో మాట్లాడతాం. మనుషులు సహజంగా వాళ్ళ మాట వినే వాళ్ళతో మాట్లాడతారు. తల్లే కేతురమ్మ ఉండవా దొరకమ్మ, కేతురమ్మ దొరకమ్మ దగ్గర నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. కేతురమ్మ ఏమో పాప వాళ్ళ అమ్మకి, చెల్లి వాళ్ళ అమ్మకి పెట్టాను నేను. కేతుర అక్క దొరకమ్మ నల్ల, నీ పేర్లు మర్చి చెప్తుంటాయి బిడ్డలకి. ఉండారా?
చెప్పండి, మనుషులు ఎవరితో మాట్లాడతారు? మన మాట విన్న వాళ్ళతో మాట్లాడతారు, మనకి నచ్చిన పని చేసిన వాళ్ళతో మాట్లాడతారు. కానీ ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా దేవుడు ఎవరితో మాట్లాడతాం చెప్పండి? హేబేల్తో మాట్లాడలా. హేబేల్ అర్పణ నచ్చింది దేవుడికి, హేబేల్తో మాట్లాడలే దేవుడు, కయ్యనుతో మాట్లాడుతున్నాడు. ఎవరి అర్పణ అయితే దేవుడికి నచ్చలేదో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? కయ్యను, కోపం ఎందుకు కోపడుతున్నావు? ఎందుకు కోపం వచ్చింది నీకు? నీ కోపం ఎలా? నువ్వు సత్క్రియలు చేస్తే ఎంత బాగుంటుంది. నీకు తెలియట్లేదు కానీ సత్క్రియ చేయకపోతే వాకిట్లో పాపం ఉంటుంది. ఆ పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది, నిన్ను పట్టుకుంటుంది, నీ మీద దానికి వాంఛ కలగద్ది. ఇదిగో సత్క్రియ చెయ్యి అని ఏదో బుజ్జగిస్తున్నట్లుగా మాట విన్నోడితో ఏంది మాటలు అసలు? సనిగి గొనిగి తెచ్చినోడితో అసలు మాటలేంది? 24 గంటలు మూతి ముటకరించుకొని దేవుడికి ఇచ్చేటప్పుడు మూతి ముటకరించుకొని చేసి ఏంది అసలు ఆ మనిషితో మాటలు మనకి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎంత మంచివాడంటే ఆయన మీద కోప్పడే వాళ్ళతోటి ఆయనకు నచ్చని వాళ్ళతో మాట్లాడతాడు. బిడ్డలారా, ఆ తర్వాత ఎంత మాట్లాడినా కయ్యను మాట విన్నట్టు మనకు అక్కడ లోపడదు. మనకు అర్థం వాక్యం ఎంతో ప్రేమగా మాట్లాడతాడు, బుజ్జగిస్తాడు కయ్యన్ని. ఆ తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? ఎంత బుజ్జగించినా కోపం తగ్గించుకోకుండా తన తమ్ముడిని చంపినట్టు వాక్య సెలవిస్తుంది. తమ్ముడిని చంపినట్టు వాక్య సెలవిస్తుంది. అంటే దేవునికి అర్పించడంలో కయ్యను విఫలమైపోయాడు. దేవునికి కానుక తేవడంలో విఫలమైపోయాడు. ఏది దేవునికి ఇష్టమో ఏది దేవునికి ఇష్టం కాదో తెలుసుకోవడంలో ఓడిపోయాడు. ఇప్పుడు నేను పాయింట్లోకి వస్తున్నా. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే, దేవుడు ఎవరి మీద మనసు కలిగి ఉంటాడంటే, జీవితంలో ఓడిపోయిన వారి మీద ప్రత్యేకమైన మనసు కలిగి ఉంటాడు. జీవితంలో ఓడిపోయిన వారి మీద, ఉద్యోగంలో ఓడిపోయిన వాళ్ళ మీద, వ్యాపారంలో ఓడిపోయిన వాళ్ళ మీద, చేతి పనులు వ్యవసాయాల్లో ఓడిపోయిన వాళ్ళ మీద, ప్రతి విభాగంలో ఓడిపోయి అలిసిపోయి సొలిసిపోయి ఏడుచుకుంటా అన్నిట్లో ఫెయిల్ అయిపోయాను అన్నిట్లో ఫెయిల్ అయిపోయా. నేను పట్టుకుందల మట్టి అయిపోతుంది, బంగారం కాదు. నేను పట్టుకుందల ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కలిసి రావట్లేదు అని జీవితంలో ఓడిపోయి ఫెయిల్ అయిపోయి, ఎందుకు నా కర్మ నాకెందుకు, నాకు జీవితం ఎందుకు, నాకు ఈ జీవితం అని 24 గంటలు వైఫల్యం చెంది ఓడిపోయి తమను తాము నిందించుకుంటూ కొంతమంది లాస్ట్కి దేవుని కూడా తిడతారు. ఏందో ఎన్ని మాటలని చెప్పు పాస్టర్ గారా, ఊడి చూస్తున్నాడా? ఏం కలిసి వస్తుంది చెప్పు? వాక్యాలు చెప్తున్నావు, నువ్వు పెద్ద వాక్యాలు చెప్తుండవు. ఏం కలిసి వస్తుంది ఇక్కడ నాకు? ఏం కలిసి వస్తుంది మాకు? ఇన్ని సంవత్సరాల వాక్యాలు అనట్లేదు. దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదులన్నా. దేవుడు ఎందుకో నన్ను పక్కన పెట్టేశాడు. మరి ఏం చేశాను నేను? దేవుడిని తిడతారా తిట్టరా చెప్పండి? మంచోళ్ళు మీరు అందరూ అసలు దేవుడిని ఎప్పుడు తిట్టలా, ఎప్పుడు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవాలా. దేవుడి మీద మీరు ఎప్పుడు బాధపడలా. గడ్డల కింద స్టాండ్లు తిండక, గిడ్డల కింద స్టాండ్ తీసి వినండి అన్నమాట. ఎప్పుడు మనం దేవుడిని దీవెనక, ఎప్పుడు మనం దేవుడిని తిట్టలా కదా. దేవుడి మీద మనం ఎప్పుడు బాధపడలా. దేవుడి మీద ఎక్కడున్నా ఎవరికి కూడా ఏ బాధ కలగల. సరే మిమ్మల్ని పక్కన పెట్టండి. ప్రభు ఏమంటాడంటే, ఆయన కయ్యనుతో ప్రేమగా బుజ్జగించి మాట్లాడినట్టు ఆయన్ని బాధ పెట్టినా బుజ్జగించి మాట్లాడాడు. సరైన ఇష్టపూర్వకమైన అసలైన అర్పణ తేకపోయినా బుజ్జగించి మాట్లాడాడు. కయ్యను ఒక మాటలో చెప్పాలంటే దేవుని ముందు ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. ఒక్క మాటలో ఇంకా మంచి ముందుకెళ్ళి చెప్పాలంటే, ఎవరైతే విఫలమైపోతారో, ఓడిపోతారో, పడిపోయి ఉంటారో, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారో, నా కర్మ అనుకుంటా ఉంటారో, దేవుని మీద అలుగుంటారో, కోపంతో 4 మాటలు తిట్టుంటారో, వాళ్ళతో నీతిమంతులు కూడా పక్కన పెట్టి, దేవుని బిడ్డలను కూడా పక్కన పెట్టి, ఎంత ప్రేమమ్మ దేవుడికి, నాకు అర్థం కదా అసలు. తిట్టుకునే వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రేమగా బుజ్జగించి, అమ్మా ఏంది నువ్వు ఓరక రాబా నా దగ్గరికి, ఎన్ని ప్రార్థనలు పెట్టించాను మా ఇంట్లో, మళ్ళీ ప్రార్థన ఊరికే మాట్లాడబాక నాతోటి అని నువ్వు ఎన్ని తిట్టినా, విఫలమైన వారి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు ఆయన. విఫలమైపోయిన వారి దగ్గరకు వచ్చే మాట్లాడతాడు. హేబేలుతో మాట్లాడాలి. నిజానికి హేబేలు అర్పణ ప్రభువుకు నచ్చింది, సంతోషపెట్టాడు. హేబేలుతో మాట్లాడాలి. ఓడిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. విఫలమైపోయిన వాడి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎలా అర్పించాలో అర్థం కాక, అర్థమైనా కూడా కావాలని నేను ఊడి మాట్లాడినని రెటమత పోల దగ్గరకు వచ్చి మాట్లాడతాడు దేవుడు. చెప్పండి ఏ మతం?
రెటమతం, తనకిష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. ఎవడు మాట ఎండో, ఇస్రాయల్ పాస్టర్ మాట అసలే వెండో, వాక్యం అస్సలేండో, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా, తూ కౌన్రే తూ అనే వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి ఆ ప్రేమ? నేను గానైతే 4 పెరుకులు పెరుకుండేవాడిని, నిన్ను 4 పెరుకులు పెరికేవాడిని నిన్ను కానీ నేను కానీ అయితే. మరి దేవుడు పెరుకులు పెరకట్లా. ఎవరైతే దేవుని మాట వినడం లేదు, ఎవరైతే దేవుని మీద తిరగబడుతున్నారో, దేవుని మీద అలిగారో, మూతి ముడుచుకున్నారో, ఎవరి మీద ముడుచుకోవాలి? మనుషుల మీద ముడుచుకోవాలి. భక్తులు కొందరు ధన్యులు దేవుని మీదే మూతి ముడుచుకుంటున్నారు. దేవుడు నాకు ఏం సహాయం చేయట్లా. సంవత్సరాల తరబడి కుమారమ్మ, సంవత్సరాల తరబడి ప్రభువుని వెంబడిస్తున్నా కూడా నా కర్మ ఎట్ట తగలాడింది. ఈ దేవుడు కూడా ఇంతే అట్టే అయిపోయాడు. ఆ ఎస్ఆల్ పాస్ట్ ఎట్ట అయ్యాడు, ఈ దేవుడు కూడా అట్టే అయిపోయాడని దేవుడి మీద మూతు ముడుచుకున్న వారి దగ్గరికి ఈ మధ్యాహ్నం పూట దేవుడు వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. బిడ్డ, ఎందుకు కోపపడుతున్నావు? అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు మూతు ముడుచుకొని ఉన్నావు? నా మీద కోపం వచ్చిందా? నేను నీకు సహాయం చేయలేదు, నిజం చెప్పు. నేను నీకు సహాయం చేయలేదా? నేను సహాయం చేయకపోతే ఇప్పుడు దాకా భూమి మీద నువ్వు ఉంటావా? కరోనాలో ఎగిరిపోవా? నేను చేసి నీకు మేలు ఏం జ్ఞాపకం రావట్లేదమ్మా. నువ్వు ఊరకంగా నా దగ్గర రాబాకు. ఊరికే మూతి ముడుచుకుని ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి, ఫెయిల్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి, విఫలమైపోయిన వాళ్ళ దగ్గరికి, వైఫల్యం చెందిన వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రేమగా మాట్లాడి ఓడిపోయిన వారిని, విఫలమైపోయిన వారిని, చచ్చుబడిపోయిన వారిని, కింద పడిపోయిన వారిని చెయ్యి పట్టి లేపతాడు యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఏం చేస్తాడు? విఫలమైపోయిన వారిని సఫలము చేయువాడు, ఓడిపోయిన వారిని గెలిపిస్తాడు. మీకు అర్థమైతే ఆమేన్ అంటారు. మీరు ఎట్టున్నారంటే 3 ప్లేట్లు బిర్యానీ తిని నిమ్మకి నీరెత్తినట్టు ఉంటారే, అట్టున్నారమ్మ. మధ్యాహ్నం పూట మీ కళ్ళల్లో యేసు రక్తం పొయ్య. రా బయటికి సైతానా, నీరసం సైతానా, పో, విడిచిపో. అందరినీ కాదు, ఎవరినైతే ఉందో వాళ్ళని. ఎట్టుండాలా అన్న? ఎవరన్నా మన దేవుడు ఓడిపోయిన వారిని గెలిపిస్తాడు. అంటే నువ్వు ఆయనతో మాట్లాడకపోయినా నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడంట. నువ్వు ఆయన మీద అలిగినా పక్కొచ్చి మాట్లాడుతుంటాడంట. భార్యలు అడిగినప్పుడు భర్తలు వెళ్తారు. పొగులంతా భలే కోపం ఉంటాడు భర్త భార్య మీద. తప్పు భర్తదే. భార్య నచ్చేసాడు బాగా. భార్య మూతి ముడుచుకుంది, మాట్లాడట్లా. పొగులంతా భలే బెల్డ పోటాడు. రాత్రి అన్నం పెట్టవల్లే అడగబోయి, మాయే లేదులేమ్మా, ఏంది నువ్వు ఊరికే ఇంతసేపు, నాకు కోపం వచ్చిందని కొడతా అంటాడు భర్త. ఇప్పుడు ఇంక పట్టు దొరికింది, మరే నీకు అన్నం పెట్టాలి కదా, ఇంక నాకు దొరికేవు, నాకు రా, నీవన్నీ నేను చూసుకుంటారా. ఇంకా ఒక గంట బతిలాడిన తర్వాత అర్థమైపోద్ది. అమ్మాయి నీ కాళ్ళు అనుకో, అయ్యే చేతులు నీ కాళ్ళు అనుకో, ఇంకెంత బతిలాడాలి నేను. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారే. ఏమంత కర్మది ఏసైకి? ఓడిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి, పడిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి, ఫెయిల్ అయిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి, పాపములో పడిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి, జారిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఎంత ప్రేమగా, కయ్యను ఎందుకు కోపడుతున్నావు? పిల్లలారా, బిడ్డలారా, ఎందుకు నా మీద బాధపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నావు? నా వైపు తిరుగు. నువ్వు ఓడిపోయావా? నేను నిన్ను గెలిపిస్తా. నువ్వు ఫెయిల్ అయిపోయావా? నేను నిన్ను గెలిపిస్తా. పడిపోయావా? జారిపోయావా? అవమాన పాలైపోయావా? అందరి చేత దూషించబడుతున్నావా? అలుగున్నావా నా మీద? నేనేం అలుగున్నావా? ఇదిగో నా మాట, ఇదిగో కూతురా, నా మాట నేను చెప్పినట్టు నిన్ను నేను నిలబెట్టకపోతే అడుగు. ఇంకా మన దేవుడు ఎవరంటే విఫలులని సఫలులుగా చేయు దేవుడు. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు మన దేవుడు? ఇప్పుడు అంశం పేరు చెప్పండి. వచ్చిందా? పెట్టుమా, అంశం పేరు పెట్టుమా, రాసుకోండి. ఈరోజు అంశం పేరు ఏంటంటే విఫలులను సఫలులుగా చేయు దేవుడు. కయ్యనుని సఫలపరచాలని కోరుకున్నాడు దేవుడు, కానీ కయ్యను దేవుని మాట లేదు. కయ్యను దేవునికి మనసు లేదక్క. కయ్యను దేవునికి చోటు ఇవ్వలేదు తమ్ముడా. ఆయన ఎంత తగ్గించుకొని వచ్చి మాట్లాడాడో ఒక మనిషి దగ్గరకు వచ్చి. కయ్యనుతో మాట్లాడింది మనిషా దేవుడా? సృష్టికర్తక. సృష్టికర్త తన సిగ్గునంతా పక్కన పెట్టి, తన రోషాన్ని పక్కన పెట్టుకొని ఒక మనిషి దగ్గరకు వచ్చి తగ్గించుకొని ప్రేమగా బుజ్జగించి, రే నానా కయ్యను అని మాట్లాడితే
పొరపాటు స్థలం ఇలా. అయితే ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, నీ దగ్గరకు వచ్చి నీతో ప్రేమగా మాట్లాడి ఒకటే మాట చెప్తున్నాడు, ఓడిపోయావా, నిన్ను గెలిపిస్తా. ఉద్యోగంలో ఓడిపోయావా, వ్యాపారంలో ఓడిపోయావా, చేతి పనుల్లో ఓడిపోయావా, దేంట్లో ఓడిపోయావు, చదువులో ఓడిపోయావా, గెలిపిస్తా, నిన్ను గెలిపిస్తాను నేను అని ప్రేమగా మాట్లాడుతున్నాడు దేవుడు కదా. కన్నీళ్లతో సతమతమైపోయి ఇంక నేను లేచేటట్లేను, ఇంక నేను నాకు తెలియకుండా నా క్యారెక్టర్ అయిపోతుంది, ఏంది, నేను ఓడిపోయాను, ఐఆమ్ ఫెయిల్యూర్ పర్సన్, నేను విఫలమైపోయా అని నిజంగా నీ మీద నీకే కోపం వచ్చి, ఆ తర్వాత పాస్టర్ మీద కోపం వచ్చి, ఆ తర్వాత దేవుని మీద కోపం వచ్చి మూతి ముడుచుకుంటే, నా ప్రభు అయిన యేసయ్య మూతి ముడుచుకుని నీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నాడు. మా నానా, రే బంగారం కన్నా, నానా నిన్ను నేను లేవనెత్తుతాను, నిన్ను నేను లేవనెత్తుతాను, నిన్ను నేను ఘనపరుస్తాను, నిన్ను గెలిపిస్తాను. నీ జీవితం అయిపోలేదు, ఎక్కడ ఓడిపోయావో అక్కడ నేను నిన్ను గెలిపిస్తానని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అక్క నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్పండి. నమ్మితే ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా. పిల్లలారా, బిడ్డలారా, అమ్మలారా, నా వైపు తిరగండి. మీరేం చేయాలంటే, కయ్యను సత్క్రియలు ప్రారంభించలేదు, కయ్యను సత్క్రియ చేయలేదు, మీరు సత్క్రియలు ప్రారంభించండి. నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని దృష్టి పెడతాను. మీరు ఎక్కడెక్కడ పడిపోయారో అక్కడక్కడ లేపుతాను మిమ్మల్ని. ఎక్కడ మీరు ఏ పొరపాటు చేస్తారో అయినా సరిచేస్తానో, ఓడిపోయిన చోటెల్లా మిమ్మల్ని గెలిపించి నిలబెడతాను. రానున్న దినాలలో మీ వైఫల్యాలన్నింటినీ కొద్ది కాలంలోనే సఫలతగా మార్చి మిమ్మల్ని, మీ తలలని పైకి లేవనెత్తుతాను, నిలబెడతానని దేవుడు మనకు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. బిడ్డలారా, కన్నీళ్లు విడుస్తున్న వారులారా ధైర్యం తెచ్చుకోండి, బాధపడుతున్న వారులారా ధైర్యం తెచ్చుకోండి, శ్రమలో ఉన్న వారులారా ధైర్యం తెచ్చుకోండి, శ్రమలో ఉన్న వారులారా ధైర్యం తెచ్చుకోండి. యేసయ్య నీతో నాతో మాట్లాడుతున్నాడు. మేఘనమ్మ, ఓడిపోయిన దగ్గర మనల్ని దేవుడు ఏం చేస్తాడు, నిలబెడతాడు, గెలిపిస్తాడు. ఇక్కడ ఎవరైనా ఓడిపోయి కూర్చో ఉంటే, అక్క పక్కింటి వాళ్ళ దగ్గర ఓడిపోయారా, నవ్వుకుంటున్నారా, ఒక్కసారి యేసు వైపు చూసి సత్క్రియ ప్రారంభించు. నిన్ను నిశ్చయంగా నీ వైఫల్యాన్ని, నీ ఓడిపోయిన తత్వాన్ని గెలిపించిందాక వదలడు నిన్ను యేసు నామములో. నువ్వు గెలుస్తావు, ఓడిపోయిన నువ్వు గెలుస్తావు. మన దేవుడి పేరు ఏం పేరు, విఫలులని సఫలులుగా మారుస్తాడు. కయ్యను కానీ లోబడి ఉంటేనా, కయ్యను చరిత్రే మారిపోయి ఉండేది. లోబడలా దేవుని స్థలం ఇలా. కానీ నువ్వు నేను కయ్యనులాగా ఉండకూడదు. సువార్త రాజన్న నువ్వు నేను అలా ఉండకూడదు. టైం ఇవ్వండి, ఒక్కసారి వినండి దేవుని వైపు. మూతి ముడుచుకున్న చాలు. ఆయనే తను తగ్గించుకొని ప్రేమతో వచ్చి పలకరిస్తుంటే మాట్లాడవా దేవుడితో మాట్లాడవా? అబ్బా, ఎక్కడన్నా హేబెల్తో మాట్లాడగలక దేవుడు, కయ్యంతో మాట్లాడుతుంటే ఏంటి అసలు? ఈ కోపగసుడితో మాట్లాడుతుంటే ఏంటి? ఈ వీడికి ముక్కు మీద ఉన్న కోపం, దేనికి కోపపడాలి తిరిగి, అంత భయంకర కోపిష్టి, తమ్ముణ్ణి చంపేంత కోపిష్టి. అయినా మాట్లాడలేదా? మాట్లాడాడు. నువ్వు ఎంత పరిస్థితిలో ఉన్నా, ఎంత చెడిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఎంత పడిపోయిన పరిస్థితిలో ఉన్నా, ఈ ఆదివారం దేవుని దగ్గరకు వచ్చి ప్రేమతో మాట్లాడుతున్నాడు. అక్క దయచేసి ఒక్కసారి ప్రభు వైపు చూడు, సత్క్రియ ప్రారంభించు. ప్రభు నిశ్చయంగా నీ గొప్ప కార్యం చేస్తాడు. మన దేవుడు ఓడిపోయిన వారిని, విఫలులని సఫలులుగా మార్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇద్దరు మనుషులు చూపించి నేను ముగించేస్తాను బిడ్డలారా. ఇద్దరు మనుషులు చూపించి నేను ముగించేస్తాను. చూడండి, ఇద్దరు మనుషులు చూపించి ముగించేస్తాను. ఆదికాండం ఒకసారి వెళ్దాం పండి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివితే, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి ఒకసారి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో అని చదువుకుంటా పోతే 15వ వచనం, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను.
అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడిను. తర్వాత 17వ వచనం మనకు కావాల్సింది. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మహావేదనల చేత ఫరో ఇంటి వారిని దేవుడు బాధించాడు. లాస్య జాగ్రత్తగా ఉండాల. అమ్మా చెప్పండి. ఓడిపోయిన వారిని గెలిపించే దేవుడు, విఫలమైపోయిన వారిని సఫలులుగా మార్చే దేవుడు, నిస్సహాయులైన వారిని సహాయం చేసి నిలబెట్టే దేవుడు అని చెప్పాను కదా. నీ దేవుడు ఎవరని అడిగితే చెప్పాలి, నా దేవుడు ఓడిపోయిన వారిని గెలిపించే దేవుడని. నీ దేవుడు ఎవరని అడిగితే మీరు చెప్పాలి గట్టిగా, నా దేవుడు ఫెయిల్ అయిపోయిన వారిని మరలా నిలబెట్టి గెలిపిస్తాడు, విఫలమైపోయిన వారిని సఫలపరచువాడు. అయిపోయింది జీవితం అనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డ ఒక్క మాట గుర్తుపెట్టుకుని మైండ్లో, మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? జీవితం అంతా పాడు చేసుకొని మరణ పంచుల్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం, ఇక నాకు ఈ జీవితం వద్దని అట్మోస్ట్ లాస్ట్ గడియ మరణానికి అంచు దూరంలో నువ్వు ఉన్నా కూడా ఒక్కసారి సిలువ వైపు చూస్తే, చెప్పు ఎక్కడ చూస్తే? సిలువ వైపు చూస్తే అక్కడ కూడా వచ్చి నీతో మాట్లాడతాడు ఆయన. బిడ్డ ఇప్పటికైనా నాకు టైం ఇయ్యమ్మా, ఇప్పటికైనా నాకు టైం అయ్యా, మార్చేస్తాను నీ జీవితాన్ని విప్లవాత్మకంగా. అక్కడ కూడా మాట్లాడతాడు. అలా చెడిపోయిన పరిస్థితుల్లో కూడా ఒక్కసారి సిలువ వైపు చూసి తండ్రి అని పిలిస్తే చాలు, 80% చెడిపోయిన నీ జీవితాన్ని ఒక్కసారి రెన్యూ చేసి అక్కడి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించటకు శక్తి కలిగిన దేవుడు. చప్పలు కొట్టు గట్టిగా. అక్కడి నుంచి మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించి ఆ వ్యక్తిని సమాజానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. మీరు చెప్పండి చెప్పకపోండి నాకు సంబంధం లే, మీరు మామూలు చెప్పట్లే. ఎట్టుండాలి హుషారా? ఎట్టుండాలి హుషారు? సార్లే చేసింది అన్నట్టు ఉంది. కయ్యను ఫ్రెండ్స్ నట్టున్నారు మీరు. ఎవరు? కయ్యను ఫ్రెండ్స్ కాబట్టే కదా ఆమెను కూడా చెప్పడంలా. బాంధవ్య అంటున్నా. జయదేవ్ నిన్ను పిలవ, మీ డాన్ని పిలుస్తాను చూడు. ఎట్టుండాలా? ఆమేన్ అనబల్లా. ఎట్లా చూడు మహానుభావుడు ఎట్లా నాకు 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 జెండా పెట్టాడు, నీరసంగా ఉన్నాడు. యేసు నామములో చందన నీరసాన్ని హుషారుగా మార్చేడు గాక. మార్చడా నీరసాలన్నింటినీ హుషారుగా మార్చే దేవుడు మన దేవుడు. ఇక్కడ ఏం జరిగింది చెప్తాను నేనండి. అబ్రహాము గారిని దేవుడు పిలిచాడా, పిలవలేదా? తండ్రి వదిలిపెట్టు, తండ్రి ఇల్లు వదులు, తల్లిని వదిలే, బంధుమిత్రులు వదిలే, అందరిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి పా అని చెప్పాడు. కేవలం దేవుని మాట మీద విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, దేవుని మాట పట్టుకొని భార్యను తీసుకొని బయలుదేరాడు. చెప్పినట్టుగా దేవుడు పొమ్మన్న చోటుకి వెళ్ళిపోయాడు. కానాను దేశం వచ్చాడు. ఒకరోజు కానాను దేశంలో కరువు వచ్చింది. కానాను దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు తప్పించుకోవడానికి పొరపాటున దేవుని అడగకుండా అబ్రహాం గారు సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? కొత్తకోడురా. ఎక్కడికి? కొత్తకోడూరు కాదు, బీచ్కి కాదు. ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు అనేది లోకం, పాపం. సరే మొత్తం మీద అబ్రహాం గారు పాపం పొరపాటున వెళ్ళిపోయాడండి. అయ్యా ఏందయ్యా ఈ ప్రజలు ఎంత ఘోరంగా ఉన్నారు, అయ్యా వృధాకు వచ్చేసానయ్యా అని బాధపడుతున్నాడు. అంతలో ఏం జరిగిందంటే ఎవరు చూడకూడదో వాళ్ళు చూసేశారు. అప్పటికి శారా వయసు 65 సంవత్సరాలన్నా. ఎంత వయసు? 65 సంవత్సరాల వయసులో ఐగుప్తు అంతా ఏమనుకున్నా తెలుసా? మన దేశానికి వచ్చిందిరా, ఆ ఊరు బయట ఉందరా నాయన, మన దేశంలో కూడా అంత సౌందర్యవంతురా లేదని 60 సంవత్సరాలు పొగిడారు. మొత్తం మీద దేవుడి దయ వల్ల 2-3 రోజుల్లో రాజుగారు తీసుకెళ్ళిపోయాడండి. అబ్రహాం గారి దగ్గరకు వచ్చి మర్యాదగా మాట్లాడి, ఎవరండి ఇవే? చెల్లెలండి, మా చెల్లెలండి. ఆయన ఎవరమ్మా? మా అన్నండి. మీకు పెళ్లి కాలేదా? 65 కూడా పెళ్లి కాలేదండి. ఎక్కువ బండి. అబ్రహము నేను చేసుకుంటాను, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఇదిగో గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, గాడిద మొత్తం ఇచ్చేసి కొత్త పెళ్లి కూతుర్ని 60 సంవత్సరాలకి మొత్తం కట్నం ఇచ్చి తీసుకెళ్ళిపోయాడు. అదే ప్లేస్లో నువ్వు ఉంటే ఎంత బాధ ఉంటుందన్నా? అదే ప్లేస్లో నేనుంటే నాకు ఎంత బాధ ఉంటుంది? ఈ రోజుల్లో ఎవరన్నా మన ఇంటి మీద దండెత్తి మన ఆడపిల్లని పట్టుకెళ్ళిపోతే అసలు బతకగలుగుతామా చెప్పండి? మనం అసలు కూతురునో భార్యనో తీసుకెళ్ళిపోతే అసలు మనమైతే బ్రతకలేమక్క.
తట్టుకోలేమా బాధ. ఒక్కసారి అబ్రహాం గారి ప్లేస్లో ఉండి మీరు ఆలోచించండి, ఎంత ఓడిపోయాడో. కనీసం నా భార్యను తీసుకెళ్ళొద్దన్న మాట కూడా అనలేడు. అంటే ఎవరు అక్కడ, ఎవరు అవతల పక్క, ఎవరు? ఐగుప్తు రాజు. ఐగుప్తు రాజు అంటే ఈరోజు అమెరికా ఎట్లా తెలుసు? ఈరోజు అమెరికా ఎట్లాగో తెలుసా? ఈరోజు అమెరికా ఉన్న ప్లేస్లో అప్పట్లో అగ్రదేశం ఐగుప్తు. ఒక మహా చక్రవర్తి, ప్రపంచానికి ఏలికగా, ఆనాటి ఆర్థిక అభివృద్ధి కలిగిన దేశానికి రాజుగా ఉన్న ఫరో సింపుల్గా తీసుకెళ్ళిపోయిన భార్యని. బెదిరించలేడు, ఎదిరించలేడు, యుద్ధం చేయలేడు. యుద్ధం చేసి చంపేస్తారు. ఒక దేశానికి రాజు కదా. ఎంతైనా బిడ్డలారా కష్టం, ఎంత తట్టుకోలేని కష్టం. ఫరోని ఎదిరించలేని నిస్సహాయత. ఫరోని కనీసం మాట కూడా, నన్ను పంపి దయచేసి నా భార్యని తీసుకెళ్ళొద్దు, నా చెల్లిని తీసుకెళ్ళొద్దు ప్లీజ్ అని కూడా అనలేనంత నిస్సహాయత. పరాయి దేశం వచ్చాడు. ఏమన్నా అంటే చంపేస్తారు, ఏమన్నా అంటే కొట్టిపడేస్తారు అంతే. ఇప్పుడు మీరు కువైట్కి వెళ్ళండి, ఈ కువైట్లో పనిచేస్తుంటారు అమ్మా. ఈ కువైట్లో కారులు తోలే డ్రైవర్లు కానీ, పనిచేసే స్త్రీలను కానీ చాలా జాగ్రత్త ఉండాలి. అక్కడ మాట మారిందని చంపేస్తారు అంతే. మాట లేదు, పలుకు లేదు, చంపేసి పూర్తి చేస్తారు. ఫస్ట్ ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో చూస్తున్నాం, ఒక డ్రైవర్ని, కార్ డ్రైవర్ని అలాగే చంపేసి పూర్తి చేశారు. భయంకరమైనటువంటి క్రూరులు అనమాట. అదే రాజు, ఆ దేశానికి చెందిన ఐగుప్తు రాజు ఏమండి దౌర్జన్యం తీసుకెళ్ళిపోయాడు భార్యని. ఎంత బాధో ఒకసారి ఆలోచించుకోండి. నేను అనుకుంటాను ఆ గుడారంలో కూర్చొని ఎంతసేపు ఏడ్చుంటాడో తన భార్యని గుర్తు చేసుకొని. నా భార్య ఇప్పుడు ఎలా ఉందో, ఏమైనా అఘాయిత్యం చేశారా, ఏమైపోయి ఉంటుందో, ఏం జరిగింది పరిస్థితి. ఒక భర్తగా అనుభవించిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు అబ్రహాము ఓడిపోయాడు, ఇప్పుడు అబ్రహాము ఫెయిల్ అయిపోయాడు, ఎదిరించలేడు, నిస్సహాయుడు, ఎదిరిస్తే ప్రాణం పోద్ది. కానీ ఒక్క మాట, పిలిచిన దేవుడు, చెప్పండి, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మోగే ఫోన్లన్నీ ఎన్నటికీ మోగకుండును గాక. మోగే ఫోన్లన్నీ పనిచేయ తర్వాత మీ ఇష్టం. ఇంకా మందిరంలోకి వచ్చినప్పుడే సైలెంట్లో పెట్టుకోవాలి. అది నా ఫోన్ అయినా ఎవరి ఫోన్ అయినా. మోగే ఫోన్లన్నీ దెబ్బతో ఇదే లాస్ట్. ఇంకా వాక్యంలో చెప్తున్నప్పుడు దేవుని అభిషేకం ఉంటుంది, మీ ఇష్టం. ఇంకా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను? ఎక్కడ చెప్పానక్క చెప్పాలా? చెప్తా. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాము గుండెల్లో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? ఒరే ఫరో, నువ్వు ఒక్క ఐగుప్తుకే రాజు, నన్ను పిలిచిన దేవుడు ప్రపంచానికి రాజు, విశాల విశ్వానికి రాజు. మాట చేత మహత్తు గల సృష్టి నిర్మించిన వాడు. నా సంతానాన్ని ఇసుక రేణువులంతా, సముద్ర ఇసుక రేణువులంత గొప్పగా ఆశీర్వదిస్తానని మాట తీసుకొచ్చాడు ఇక్కడికి దేవుడు. నిన్ను దీవిస్తానని చెప్పి తీసుకొచ్చాడు. నాకు అన్యాయం చేయడు రా ఫరో అని లోపల అనుకున్నాడు, కానీ బయటికి అనలేడు. అంటే పేక ఫెయిల్యూర్ పర్సన్ అండి. ఓడిపోయాడు. ఓడిపోయిన వ్యక్తి అక్క నువ్వు వ్యాపారంలో ఓడిపోయావా? చుట్టుపక్కల ఓడిపోయావు కదా. సేమ్ ఇదే పరిస్థితి కదా నీకు కూడా. నేను చెప్తాను, నువ్వు ఓడిపోయావు, నేను ఓడిపోయా, కానీ మన దేవుడు ఎప్పుడు ఓడిపోయాడు. అబ్రహాం గారు ఏం చేశారంటే, వెళ్ళారు గుడారంలోకి. 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఆమె చెప్పడం ఎన్ని రోజులు? 3 రోజులు ఉపవాస ప్రార్థన. అన్నం కూడా తినలా, నీళ్ళు కూడా తాగలా, కూర్చోండి. ఇంకా తండ్రి, ఎవరు పిలిస్తే వచ్చానో? నువ్వు పిలిస్తే వచ్చా, నువ్వు తీసుకొస్తే వచ్చా. నేను నిన్నేమనడంలా. ఈగ వాలకుండా నా భార్య ఎలా వెళ్ళిందో అలాగే నువ్వు తీసుకొస్తావని నమ్ముతున్నా నేను యేసునామములో. ఈగ వాలకుండా నా భార్య నువ్వు తీసుకొస్తావు. నా దేవుడు నమ్మదగిన వాడివి, నువ్వు యెహోవయ్యా. వాడెవడయ్యా? ఫరో ఆఫ్టర్ ఆల్ అని లోపల అంటాడు, కానీ బయటికి. మనం కూడా ఎన్నైనా అంటాం కమలక్క, ఎన్నైనా అంటాం బయటికి, లోపల అనుకుంటాం, బయటికి అనలేం కొన్ని. నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసి ఫస్ట్ మాట మాట్లాడాడో, ఫరో ఇంట్లో స్టార్ట్ అయిపోయింది అంతే. అక్కడ చదువుకోండి, ఫరో ఇంటి వారిని మహావేదనల చేత దేవుడు బాధించాడు. మన ఇంట్లో ఒక అమ్మాయి వచ్చిందన్న సంగతి కూడా ఆలోచించడానికి టైం లేకుండా కొడుతున్నాడు దేవుడు, దెబ్బ మీద దెబ్బ. 65 సంవత్సరాలకి అందమైన అమ్మాయి అంటే ఏమనుకోవాలి? ఇంకా శారమ్మ అందం చూసుకోండి మీరు, సౌందర్యవతి అని రాశాడు దేవుడు బైబిల్లో. 65 సంవత్సరాలకి రాజులు కూడా నిద్ర రానంత అందం.
రాజు కూడా నిద్రపడడం వల్ల. అసలు ఇప్పుడు ఫరో బాధ ఏంటంటే, ఒరే ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా, ఏంది నాకు కలవరాలు అర్థం కావట్లా, టెన్షను, బాధ. అది రోగాలు పెట్టాడా, లేకపోతే అతను పోయిన చోట్లనే దెబ్బలు పడుతున్నాయా? ఫరో ఇంటి వారికి మహావేదనలు. దేశమంతా బాగుంది, వీళ్ళ ఇంట్లోనే పడ్డాయి ఉరువులు, వీళ్ళ ఇంట్లో పడ్డాయి అగ్నిగుండం. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అసలు ఈమె గురించి ఆలోచించే టైం కూడా ఫరోకి లేకుండా చేశాడు దేవుడు. అప్పా అప్పా, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! ఎంత అద్భుతమైన దేవుణ్ణి కలుగున్నామక్క మనం. ఓ కేతురక, ఎంత అద్భుతమైన దేవుణ్ణి కలుగున్నాం మనం. నిజానికి తీసుకెళ్ళింది పెళ్లి తర్వాత సంగతి, ఏదో ఒకటి చేసేదాం తీసుకెళ్ళాడు. ఇప్పుడు అసలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడు. రోజు టైంకి భోజనం వస్తుంది దానికి. ఎవరికి? ఈయన కూడా ప్రార్థన చేసుకుంటా ఉంది. నా దేవుడున్నాళ్లే, ఏం జరిగిన దేవుడు స్తోత్రం, నాకేం కీడుగా. ఆమె ధైర్యం, మంచి మంచి భోజనం చేస్తున్నాడు, మంచి పెడుతున్నారు, ఫుల్గా తింటాను, ప్రార్థన చేసుకుంటాను. నాకు కూడా మన ఇంట్లో ఒక స్త్రీ ఉందన్న సంగతి కూడా ఫరోకి రానియకుండా కొడుతున్నాడు దేవుడు. ఆ మాట చదువుకోండి. ఆ మాట మీకు ఇదే మీకు మనకు ధైర్యం రావాలండి. అదే ఎన్నో వచ్చిన అది ఫరో ఇంటి వారు దుమ్ము రేపాడు చూడండి. ఎన్నో వచ్చిన అది అమ్మా, ఎన్నో వచ్చినమ్మా? చదువు తెల్ల ఒకసారి. నాకు అర్థం కాలేదు. ఎన్నో వచ్చినమ్మా? 17. అది యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి, అదిగో అది అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోనే అతని ఇంటి వారిని మహావేదం చేత దుమ్ము రేపాడంతే. హలో చెల్లిలా, జ్యోతమ్మా, పదలకు జ్యోతమ్మా, నీ జోలికి ఎవడొచ్చినా దుమ్ము రేపేస్తాడు దేవుడు. నిన్ను నిలబెడతాడంతే. నువ్వు ఓడిపోయిన నిన్ను, విఫలమైపోయిన నిన్ను, నిస్సహాయుడిగా మారిన నిన్ను అలా పక్కన పెట్టి నీ జోలికి వస్తున్న వాళ్ళకి ఫైటింగ్ చేస్తాడు. దుమ్ము రేపుతాడు. ఎవరు? జయదేవ్ ఎవరో ఒకరు కానీ అన్నటవా దేవుడు. అబ్బా, నాకు ఈ మాట చదువుకున్నప్పుడు ఎంత ఆనందం వేస్తుందంటే, ఒక ప్రపంచాన్ని పరిపాలించి ఒక అగ్రగామి దేశ రాజుని నిద్ర లేకుండా కొట్టాడు దేవుడు. ఒక్క స్త్రీని బట్టి, ప్రార్థనా పరుడి భార్యను బట్టి, ప్రార్థనా పరురాలని బట్టి, ఒక్క శారాన్ని బట్టి ఇంట్లో నెమ్మది లేకుండా మహావేదన చేత బాధించాడంటండి. ఇప్పుడు నిద్ర కూడా రావట్లే ఫరోకి రాత్రిపూట. బాగా నస చూడండి, ఇక ఫ్యాన్లు చూసుకుంటాడు. ఏంది 1-2 వారాల నుంచి ఇట్లా మారిపోయింది, భయంకరమైపోతుంది, ఏంది ఏం చెప్పినా అర్థం కావట్లేదు. లాస్ట్కి అమ్మా, ఐగుప్తీయులకు ఒక అలవాటు ఉంది, శకునాలు చూడటం అన్నా. ఐగుప్తులకు ఉన్న మంచి బుద్ధి ఏంటంటే, మంచి బుద్ధి కాదు, అది పాడు బుద్ధి. దయ్యాల దగ్గరికి అడతారు, శకునాలు చూస్తారు. మీకు అర్థం చెప్పాలంటే సోద్ చెప్పించుకున్నాను అనమాట. ఫరో సోద్ చెప్పేవాళ్ళని పిలిచాడు. రే పిలవండి వాళ్ళని, సోద్ పిలవండి. నాకు 2 వారాల నుంచి, అమ్మా ఎన్ని వారాల నుంచే? 2 వారాల నుంచి నాకు మెంటలు వచ్చేస్తుంది, ఏం నాకు అర్థం కావట్లా, ఏం జరుగుతుందిరా చెప్పరా, సోద్ చెప్పాడు. సోద్ మహోళ్ళరా ఎంత మీకు వాళ్ళు ఆ అమ్మారాయే ఈ అమ్మారాయే మొత్తం పిలిచారు. ఇంకా ఏ పక్క నుంచి వచ్చి అమ్మలందరూ వస్తారు. తూర్పు నుంచి ఓయమ్మ నూరా, పడవర నుంచి ఓయమ్మ నూరా, ఓయమ్మారా ఏ ఓయమ్మ. లాస్ట్ అందరూ అమ్మలు చెప్పింది ఏంటంటే, నీ ఇంట్లో ఒక స్త్రీ వచ్చింది, ఆ స్త్రీని బట్టి నీకు కష్టాలని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. సోది దెయ్యాలని అరుస్తున్నాయి, నీ ఇంట్లో ఉన్న స్త్రీని బట్టే నీకు కష్టం. అవునా? అవునమ్మా, అవును. ఆ మనిషి వచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన కాడి నుంచే ఈ బాధలన్నీ. అవురా? మీరు బండి ఇంకొక ఇద్దరు పిలిపించా. వీళ్ళు కర్ణపిశాచి దెయ్యాలతో మాట. దెయ్యాలతో మాట చెప్పండి రా, ఎందుకు పరిస్థితి? అన్ని దెయ్యాలు వస్తున్నాయి. మీ ఇంట్లో ఒక స్త్రీ వచ్చింది, ఆ స్త్రీ వచ్చిన కాడి నుంచి ఇక కష్టాలు. అర్థమైపోయింది ఫరూక్కి. అంటే ఇంక ఈ మనిషిని నేను పెళ్లి చేసుకున్న తర్వాత సంగతి, ఈ మనిషిని తొందరగా బయటకు పంపించకపోతే నేను ఇంకా చచ్చిపెట్టేటుండా. చూడండి, తింటున్నాడు, బాగా సన్నగా అయిపోతున్నాడు మనిషి. అందరు బయటకు వస్తున్నారు. రజా ఏంటి లాగేస్తున్నావు రజా. ఇప్పుడు బయట ఇళ్లలో బయట ఊర్లో ఉండి బాగానండి. రాజు నగరం ఉన్నప్పుడు ఈ ఉద్యోగస్తులు ఆఫీసర్లు అందరూ బయట ఉంటారు, వేరే దగ్గర నుంచి వస్తారు కదా, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. రోజుకి ఫరో ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు లాగా రజా తగ్గిపోతున్నాడు. రజా తగ్గిపోతున్నాడా? అతనిదేంట్రా? అప్పా, ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. ప్రపంచాన్ని పరిపాలించే వాడికి పొయించడేసి నామలంతే. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఓడిపోయినా నీ కోసం యుద్ధం చేసే దేవుడు అక్క మన దేవుడు. అప్పులోళ్ళతో యుద్ధం చేస్తాడు. నువ్వు ఏడుస్తున్నావు కదా, నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారు, నన్ను అవమానం చేస్తున్నారు సార్ అని బాధపడతాం కదక్క.
నీతో పెట్టుకుంటే రెండోసారి గుర్తొచ్చేటట్టు చేస్తాడు వాళ్ళకి. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ఏం కాదు నీకు. నీ పక్షాన్ని వ్యాజ్యమాడే దేవుడు ఉన్నాడక్క. ఓడిపోయిన నిన్ను గెలిపించే దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఓడిపోయావు అక్కడ లేస్తావు బంధవన్నా యేసునామంలో. మన పక్షాన్ని ఎవరుంటే? సృష్టికర్త ఉంటే. ఫరోకి ఎక్కడ ఎముకలు ఎండిపోతున్నాయి. మీరు నమ్మతారో నమ్మరో, ఎయిడ్స్ వస్తే కాళ్ళు అటు అయిపోయినాయి. ఇంకా భయం వచ్చేసింది. ఆ రోజు ఫ్యాన్లో కూర్చొని ఏడ్చి అమ్మా, ఒక ప్రపంచాన్ని పరిపాలించే రాజు కన్నీళ్ళు వచ్చినాయి. ఇస్రాయల్ పాస్టర్ నువ్వు పోయి చూసి వచ్చావా అనబాకండి, నేను చూసా. ఎవరికి మనశ్శాంతం చెప్పండి, ఎవరికి మనశ్శాంతం ఉంటుంది? మహావేదనలు. ఒకరోజు ఏడ్చి నిద్రపోయాడు. నిద్రపోతే కల్లో ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము ఆరాధిస్తున్న దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. శారా ఆరాధిస్తున్న దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఫరో, అయ్యా ఎవరు మీరు? యెహోవాను దేవుణ్ణి. అయ్యా ఏంటయ్యా? నీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ ఆ అబ్రహాముకి భార్య చెల్లెని చెప్పాడయ్యా. నువ్వెట్లా నమ్ముతారా? చెల్లెని చెప్తే బయట చెప్పాడు. ఇప్పుడు ఏం చేయమంటావు అయ్యా? మర్యాదగా అతని భార్యని అతని భార్యని అతనికే అప్పగించేసాయి. మర్యాదగా అప్పగించేసాయి. దెబ్బగా చంపేస్తాను నేనని చెప్పేలేకి నిద్రలోనే మొత్తం అయిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి. ఒక రాజుకి చెమటలు పట్టిస్తాడు ఆయన. ప్రపంచాన్ని పరిపాలించే రాజు. మనుషులు కదా, ఎంత రాజులైన మనుషులే కదన్నా. ఏం పెద్ద కొమ్ములు ఉన్నాయా? బైబిల్లో ఒక మంచి మాట ఉంది అక్క. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ఈ మాట రాసి పెట్టుకోండి. రాజుల హృదయాలని దేవుడు నీటి కాలువల్లాగా తిప్పేశాడంతే. రాజుల హృదయాలను సైతం దేవుడు నీటి కాలువలాగా తిప్పుతాడు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా. పొద్దున్న లేచి వణగుతాడు. ఇక్కడ ఒరే పోయి పిలవండి. ఎవరు రాజా ముందు ఆ ఊపు ఆపు రాజా, నా వల్ల కావట్లేదురా, ముందు పంపించేస్తే ఒరే నేను చచ్చిపోతానేమోరా. ఆ ఊరు పెట్టి ఉండి అబ్రహాం పిలవంటారు, తొందరగా పోయే తీసుకొని వచ్చారు. అబ్రహాం గారి దగ్గర నుంచి ఎట్లా వచ్చిందో అలాగే పవిత్రంగా తన భార్య ఉంది. అబ్రహాం తెలుసు, నా దేవుడు నా భార్యని క్షేమంగా నాకు అప్పగిస్తాడు. అబ్రహాము ఎందుకు అబద్ధం చెప్పావు నాకు? నీ భార్య అంట కదా. బాగానండి, నా మాట ఒకసారి నా మాట వినండి అన్న. ఫరోకి శారా అబ్రహాంకి భార్య అని ఎవరు చెప్పారు? మీరు చెప్పండి, ఎవరు చెప్పుంటారు? ఇప్పుడు ఈమెమో అన్న అంటుంది, ఆయనేమో సెల్లు అంటున్నాడు. ఇంక వీళ్ళిద్దరు అన్నజల్లని చెప్పుకున్నప్పుడు ఊరు వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇంకా ఎవరికి తెలియదు. కలలో మాట్లాడిన యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఆమె అతనికి భార్య. అక్క, నీకు కష్టం వస్తే నీ కష్టంలో నుంచి నేను బయటికి లాగేదాకా నీ చుట్టే జరుగుతుంటాడు ఆయన. ఏనంత ప్రేమ! ఇంత ప్రేమ గల దేవుడిని ఎలా మోసం చేస్తావు అక్క? నువ్వు ఎట్ట పోగొట్టుకుంటావు ఆ దేవుడిని? నీకు ఉద్యోగం ఇచ్చి నిన్ను స్థిరపరిచేదాకా నీ పక్కనే తిరుగుతాడు ఆయన. నువ్వు ఏడిస్తే చూసి ఓర్చుకోలేడు తల్ల. నీ భర్తను తీసుకొచ్చి నీ దగ్గర పెట్టేదాకా ఆయన ఆన్ ది వే నీ కొరకు పనిలో ఉంటాడు, నీ పనిలో ఉంటాడు ఆయన. ఏమో అంత ప్రేమ నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అబ్రహాము భార్యని తీసుకెళ్ళి ఒకడు పెట్టుకునేసరికి అక్కడి నుంచి బయటికి తెచ్చిందాక ఇంక వేరే పనే లేదు. సజీవుడైన దేవుడు అబ్రహాం పక్షాన్ని వ్యాజ్యమాడుతున్నాడు అక్కడ. ఏమండి, లాస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఓడిపోయిన అబ్రహాముని, చెప్పండి, విఫలమైపోయినటువంటి ఫరోని ఎదిరించడంలో విఫలమైపోయినటువంటి అబ్రహాముని చేస్తామా? చూడు, ఫరోను ఎదిరించడంలో విఫలమైపోయిన అబ్రహాము యొక్క విఫలతని సఫలముగా మార్చిన దేవుడు. అదిగో చూడు, ఫరోను ఎదిరించలేని అబ్రహాము విఫలతను సఫలంగా మార్చిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. బిడ్డరా, సేమ్ అట్లాగే ఇదే సంగతి జరిగింది 20వ అధ్యాయంలో కూడా. ఇదే సంగతి జరిగింది 20వ అధ్యాయంలో కూడా. ఆదికాండం 20వ అధ్యాయంలో అంతా కూడా ఇదే. గెరారు రాజు అయిన అబీమెలెకు అనే రాజు, మళ్ళా గెరారు రాజు అయిన అబీమెలెకు ఏదో బొమ్మెట్టింది చూడండి. అదిగో శారా అబ్రహాము, రాజు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో, ఏం నాకు ఈ పని చేసేవారా నాయన? నిద్రగోలేదురా నా తండ్రి నీ భార్యని బట్టి. ఒరే నాయన, దయచేసి నీ భార్య వెళ్ళిపో, అడ్రస్ ఏమైనా వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీకు దండాలు పెడతా, తీసుకెళ్ళిపోయినా నీ భార్యని నాయన అని చెప్పి అబ్రహామును బతిలాడుకున్నాడు ఆయన. గెరారు రాజు అని అబీమెలెకు కూడా శారాను తీసుకెళ్ళిపోయాడు. అక్క, అబ్రహాం గారి భార్యని తీసుకెళ్ళింది 2 సార్లు, 2 రాజులు అన్న, ఒక్కరు కాదు. దయచేసి ఆలకించండి మాట. సువాత్రాజన్న, ఎంత బాగంటున్నావు సువాత్రాజన్న. అబ్రహాం గారి భార్యని ఒకసారి తీసుకెళ్ళి 2 సార్లు తీసుకెళ్ళారక్క.
అదే మనకు జరిగితే బతతమా? అదే మనకు జరిగితే బతతమా? మొదటిసారి ఐగుప్తు ఫరో తీసుకెళ్ళి, రెండోసారి గెరారు రాజు అబీమెలెకు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు శారా వయసు అంటే తెలుసా? స్త్రీ ధర్మం ఉడిగిపోయిన 85 సంవత్సరాల స్త్రీ. 85లో కూడా అందం తగ్గలేదంటానా? ఏం పూసిందన్నా నాకు అర్థం కాలేదు. అక్క సరక్క ఇసరక్క 85 సంవత్సరాల వయసులో గెరారు రాజు అయిన అబీమెలెకు తీసుకెళ్ళిపోయాడు అమ్మాయిని, చిన్న అమ్మాయి. ఏంది అందం? అసలు నాకు అర్థం కావట్లా. బైబిల్ అలాగే చెప్పింది. 85 సంవత్సరాల వయసులో శారాని అబీమెలెకు రాజు పెళ్లి చేసుకుందామని తీసుకెళ్ళాడు. మరి ఏం అందమైన భార్యలు ఉంటే కష్టాలు ఇయ్యే. తమ్ముళ్ళారా ఆలోచించండి ఒకసారి. అందమైన భార్యలు ఉంటే మన కష్టాలు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? నల్లటోళ్ళు దొరికితే దిగులు పడబాకండి. మళ్ళీ వద్దులే ఈ మళ్ళీ బాధపడతారు. మీరు ఏమన్నా మాకు నల్లటోళ్ళు రావకుంటున్నావా? నీకేమో అమ్మని మంచి తెల్లగుండి అమ్మని ఇచ్చాడు, మమ్మల్ని నల్లటం చేసుకోమంటున్నావు నువ్వు. సరే మీ ఇష్టంలే, పడాలంటే పడండి. అబ్రహాం గారు బాధ చూడండి. 85 సంవత్సరాల వయసులో భార్య అందం చూసి మళ్ళా పడుకోపోయాడు. మళ్ళా ఉపవాస ప్రార్థన, దేవునికి మహిమ కలుగును గాక. అన్న ఈసారి ఏం చేశాడు తెలుసు దేవుడు? అసలు మీరు రాసుకోండి నోట్స్లో ఈ మాట, ఇది చెప్పకూడదు కానీ పురుషులు తాము పురుషులం అన్న సంగతి మర్చిపెట్టి చేసేసాడు దేవుడు. అంతే. పురుషులు తాము పురుషులమే అన్నట్టు మర్చిపెట్టి చేసాడు. ఇది మరి దారుణం. మీరు చదువుకోండి. అక్కడ గర్భాలు మూసేసాడంట దేవుడు. అంతే. స్త్రీలకు గర్భాలు మూసేశాడు. అబీమెలెకు ఇంట్లో గర్భాలన్నీ మూయబడిపోయినాయి. ఒక అతను డౌట్ వచ్చింది. ఒరే సురేష్ ఒక మాట చెప్తా ఏమనుకో బాకు. చెప్పురా మహేష్, చెప్పు సురేష్, మహేష్ ఒక మాట ఎవరితో అనబాకరా. ఏం చెప్పాలి చెప్పు బావా. ఏం బావా? అదే కానీ ఈ మధ్య నాకు ఏమనిపించడంలా, భార్యను చూసినా కూడా నాకు ఏమనిపించడం లేదురా. ఎందుకు నాకేం అర్థం కావట్లేదురా. ఒరే నీకు అట్టే ఉందా మహేష్? ఒరే నాకు అట్టే ఉంది. నీకు అట్టే ఉందా? ఒరే మీకే కాదురా, ఊరంతటే ఉందిరా. మీ జనరేటర్లు అన్నీ కట్టయిపోయిన యేసునామాలు. అంతే. ఎందువల్ల? ఒక నీతిమంతుని భార్య మీ దేశంలో ఉంది. బిడ్డలారా ఇలా అంటే అనుకోబాకండి. పురుషుని యొక్క మగతనాన్ని ఆపేశాడు దేవుడు. అంతే. ఆ దేశంలో తన బిడ్డల కొరకు అంత గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. అంత గొప్ప కార్యాలు చేస్తాడు. పురుషుని తత్వమే తీసేశాడు దేవుడు. దెబ్బకి తెలిసి వచ్చింది ఏదో జరుగుతుంది. ఏం జరగల. మళ్ళా ఈ సమస్య ఊరోళ్ళకి కాదు, రాజుకు కూడా ఇదే సమస్య. మళ్ళా ఫ్యాను. మళ్ళా దేవుడు ప్రత్యక్షమై కల్లో తీసుకెళ్ళి నీతిమంతుని భార్య అప్పగించు. అతనికి భార్య, అయ్యా నాకు తెలియదయ్యా, యథార్థమైన మనసుతో చేసే నాకు తెలియదయ్యా ఆయన భార్యనే. తెలియదు కాబట్టి బతికిపోయావు, లేకపోతే నిన్ను నువ్వు తాకు, శారాన్ని తాకు, చంపకపోతే ఇంకెందుకు తాగుతానయ్యా. కరెంటు కట్ చేసిన తర్వాత ఇంక మేము ఏం చేయగలుగుతామయ్యా? అయ్యా నీ బిడ్డల పక్షాన్ని ఇంత గొప్ప కార్యాలు చేస్తావా? నీ బిడ్డల కొరకు ఇంత గొప్ప కార్యాలు చేస్తావా? ఐగుప్తు రాజును వణికించిన దేవుడు, అబీమెలెకు రాజును వణికించిన దేవుడు, తన బిడ్డ తలను పైకెత్తిన దేవుడు యేసు నామములో. అబ్రహాము తల పైకెత్తాడు. కొట్టు చప్పట్లు. మా ఎక్క చిన్న కొడుతుంది. కొట్టక్క నువ్వు ఎంత కొట్టినా ఏం రుణం తెరుస్తావు ఒక దేవుడికి. నువ్వు కొట్టావు గట్టిగా. నా ప్రభువైన యేసయ్య మిమ్మల్ని ఈ రీతిగానే ఆశీర్వదించును గాక. నీ జోలికి ఎవడైనా వస్తే కట్ చేసే కరెంట్ అంతే. చూసి గుర్తుపెట్టుకో. మా పాప ఏమైపోద్దో అనబాకక్క, అనబాకు. నీ బిడ్డ చుట్టూ దేవునికి కంచుంది. నీ బిడ్డ జోలికి ఎవరు వచ్చినా ఇంక ఊరికి చెప్పకూడదు ఆ మాటలు. మనం ఏం కట్ చేస్తాడు జయదేవ్? కరెంట్లు కట్ చేస్తాడు యేసయ్య. జాగ్రత్త. అబ్బా ఎంత ఇష్టం అంటే, ఎంత ఘనమైన దేవుడిని మనం కలుగున్నామంటే జయదేవన్న, బాంధవ్యన్న. రాజుల్ని గడగడలాడించాడు దేవుడు అబ్రహాం కోసం. రాజుల్ని గడగడలాడించాడు. తన భార్యని పవిత్రంగా, తన భార్య మీద ఈగ వాలకుండా 2 దగ్గర నుంచి కాపాడుకొని తీసుకుని వచ్చిన దేవుడు. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? అబ్రహాము విఫలమైపోయినా అబ్రహాము విఫలతని సఫలంగా మార్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆపుదామా? టైం ఎంత అయిపోయింది? 50 నిమిషాలు మనం స్టార్ట్ చేసి 5 నిమిషాలు ఆపేస్తానక్క. 5 నిమిషాలు ఆపేస్తున్నాను ఇంకా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? సలమక్క, మన దేవుడు ఎవరు? విఫలులను సఫలులుగా మారుస్తాడు. ఓడిపోయిన వారిని గెలిపిస్తాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. అందరి దగ్గర అవమానాల పాలైతే వాళ్ళ మధ్యలోనే గణపతిని పెడతాడు. నీ మీద ఎవరైనా దాడి చేస్తే కళలో ఓపిస్తాడు. ఇంకా ముందుకేసి మన వాళ్ళు ఏమైనా దాడి చేస్తే
కర్రంట్లు కట్ చేస్తాడు అవసరమైతే యేసు నామములో. నీ జోలికి వచ్చి ఎవడు నిలవలేడు, నీతో పెట్టుకున్నోడు ఎవడు కరెక్ట్గా పోడు. ప్రభు ఏం చెప్పాడు వాక్యంలో? నీకు విరోధంగా రూపించబడిన, నా మాట దేవుడి మాట ఇది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. అబ్బా ఎంత మంచి దేవుడు అక్క. ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకోవా? ఇంకొక మాట గుర్తు చేస్తాను మీకు, చదవబలేదు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4-5 వచనాలు చదివితే, 4 వచనాలు చదివితే అక్కడ ఏం రాయబడిందంటే, ఇంచుమించు 12,000 మంది పట్టణం, 12,000 మంది మనుషులు, స్త్రీ పురుషులు పిల్లలు మొత్తం కలిపి 12,000 మంది ప్రజలు. హాయి ఆ ఊరు పేరు చెప్పాలి. ఏ ఊరు? హాయి. నువ్వు పెట్టి మంచి చదువుకుంటూ ఉంటారు. హాయి పట్టణం. ఈ హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు ఇజ్రాయేలీలు. యెహోషువ సైన్యం యుద్ధానికి వెళ్ళింది. గెలిచారా ఓడిపోయారా? హాయి పట్టణం మీద గెలిచారు కదా. ఎంత బాగా బైబిల్ చదువుతున్నారో. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. శారమ్మ లాంటి సౌందర్యం రావాలమ్మా మీకు, ముసలోళ్ళకే. సౌందర్యం శరీరానికి అది రావాల్సింది, మనసుకు రావాలా. హాయి పట్టణం చిన్నదైనా ఇశ్రాయేలుపై జయమొందెను. కారణం అవిధేయత, భక్తిహీనత ఇశ్రాయేలులో కనిపించెను. పాపమును తొలగించి కన్నీరు విడిచి యెహోషువ ప్రార్థించగా, పాపమును తొలగించి, చప్పట్లు కూడా కొట్టడంలో లాస్ట్కి, నువ్వు ఆపరా నాయన చూస్తున్నారు నా సాయి, ఇంకెప్పుడు ఆపుతావరా నా తండ్రిని. స్లో బెట్టు కుమారా, స్లో బెట్టు కుమారా. స్తోత్ర. హాయి పట్టణం చిన్నదైనా ఇశ్రాయేలుపై జయమొందెను. కారణం అవిధేయత, భక్తిహీనత ఇశ్రాయేలులో కనిపించెను. పాపమును తొలగించి కన్నీరు విడిచి యెహోషువ ప్రార్థించగా. సుమిత్రక అబద్ధం. పాపమును తొలగించి కన్నీరు విడిచి, సఫలు కొట్టండమ్మా, దండాలు పెడతా. జయం 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 యెహోషువకు, జయం 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 ఇశ్రాయేలుకు. ఆమేన్. జయం 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 యెహోషువకు, జయం 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 ఇశ్రాయేలుకు. నమ్మితే నీవు నమ్మితే నీ జయం, నీ జీవితమంతా జయమేనమ్మా. అమ్మా అక్క నమ్మితే నీవు నమ్మితే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రేపొద్దని నమ్మతంలే కానీ అన్నారా, ఇక మీకు దిక్కెవరు లేరు, మీ ఇష్టం. 12,000 మంది చేతిలో 3,000 మంది ఇశ్రాయేలు యుద్ధానికి పోయి బలమైన యెరికో పట్టణాన్ని జయించిన విశ్వాస వీరులు హాయి పట్టణం ముందు ఓడిపోయారు. కారణం ఏంటి? ఆకాను చేసిన తప్పు, పాపం. సరే ఓడిపోయారండి. 36 మంది ఇజ్రాయేలుని తరిమి చంపారండి. ఇప్పుడు యెహోషువ సైన్యం విఫలమైందా సఫలమైందా? త్వరగా చెప్పాలి. యెహోషువ సైన్యం విఫలమైందా సఫలమైందా? పాపాన్ని బట్టి విఫలమైపోయింది. తర్వాత బట్టలు చింపుకొని ఏడ్చి ఉపవాసం ప్రార్థన చేస్తే యెహోషువ గారు విషయం చెప్పాడు. మొత్తం మీద ఆకాను విషయంలో దేవుడు న్యాయం చేసిన తర్వాత ఆకాను పిల్లలంతా చనిపోయారు. ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషువ ఇప్పుడు వెళ్ళు, నేను చూసుకుంటా. ఎరుకో అయినా మిగిలింది. ఆ తర్వాత మీరు కింద చదువుకుంటా పోతే హాయి పట్టణం రాజులు, హాయి పట్టణం అంతా కూడా తగలబడిపోయిందనమాట. తగలబెట్టబడింది. పూర్తిగా నిర్వీర్యం చేసేసాడు దేవుడు హాయి పట్టణాన్ని. అంటే హాయిపురముతో యుద్ధములో ఓడిపోయి విఫలమైపోయినటువంటి యెహోషువ సైన్యాన్ని దేవుడు సఫలపరిచాడు. పెట్టేమా ఉందా? హాయిపురముతో యుద్ధములో ఓడిపోయిన యెహోషువ సైన్యపు విఫలతని దేవుడు సఫలంగా మార్చేశాడు. రెండోసారి యుద్ధానికి వెళ్ళారు. పట్టణం తగలబెట్టేశారు అంతే. అదిగో చూడండి, పట్టణం తగలబెట్టేశారు. హాయిపురముతో యుద్ధములో ఓడిపోయిన యెహోషువ సైన్యపు యొక్క విఫలతని సఫలంగా మార్చేశాడు దేవుడు.
ఒకసారి ఓడిపోయినంత మాత్రం నువ్వు ఓడిపోవాలా, గుర్తుపెట్టుకో. ఒక్కసారి ఓడిపోయావా, 2 సార్లు, 10 సార్లు, 100 అయినా పర్వాలేదు, నీ ఓటమిని దేవుడు మరలా విజయంగా మార్చేస్తాడు యేసు నామములో. ఈ మధ్యాహ్నం నువ్వు గెలుచుదువుగాక. ఎక్కడ ఓడిపోయావో లేస్తావు నువ్వు. నమ్మక నీకు దండాలు పెడతా. నమ్మక. హాయిపురం మరలా ఓడిపోయిందండి. దేవుడు యెహోషువ సైన్యం గెలిపించాడు మరలా. ఇంకొక ఆయన చెప్పాలి. లోకాసువార్త 5వ అధ్యాయంలో గుర్తు చేస్తాను, ప్రార్థన చేసుకుందాం, గుర్తు చేస్తాను. లోకాసువార్త 5వ అధ్యాయంలో రాత్రంతా చేపలు పట్టిన మహా సీనియర్ పేతురు గారికి సముద్రం మీద ఉన్నంత అనుభవం ఇంకెవరికే. రాత్రంతా చేపలు పట్టారు. దొరికిందా చేపలు పడ్డాయా? అక్క, ఇదంతా మనకి ఇప్పుడు తెలిసిన వాక్యమే. రాధక్క విను. రాత్రంతా చేపలు పట్టాడు. దొరికిందా? చేపలు దొరికిందా? ఇప్పుడు రాత్రంతా చేపలు పట్టిన ఒక్క చేప కూడా దొరకకపోతే అది విఫలత, సఫలత? గెలిచినట్ట, ఓడిపోయినట్ట? చెప్పండి అక్క. అసలు ఒక సీనియరు సముద్రంలోకి వెళ్ళి రాత్రంతా చేపలు, ఒక్క చేప కూడా దొరకకపోతే ఇంకెందుకు బతకడమా? అందరు నవ్వుకుంటున్నారు. సీమోనికి ఏంటి, ఒక చేప కూడా పడలేదు. అయిపోయింది, అతను అయిపోయింది, సంగతి అయిపోయింది. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకకుండా దిగులుగా ఓడిపోయిన అనుభవంలో కన్నీళ్లతో వలలు కడుక్కుంటున్న సీమోను దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు మన దేవుడు. సీమోను, కొంచెం లోతుకు నడిపించి నీ ధోనిని కుడి పక్కన వలవేయి. అయ్యా, చేపలు పడేది రాత్రిపూట అయ్యా, రాత్రంతా ప్రయాసపడడం దొరకలేదు. సరే, నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వల వేస్తానని కొంచెం లోతుకి వెళ్ళి వేసాడు వల. చెప్పండి, ఎన్ని చేపలు పడ్డాయమ్మా? ఎన్నో కనులే, కానీ ఇంకా చెప్తున్నావు అంటవా? 2 దోణెలు మునిగిపోయేంత. కొట్టు చప్పలు కొట్టు. రాత్రంతా అదిగో చూడు, రాత్రంతా చేపల పండగ ఒక్క చేప పడలా. అబ్బాయి ఎంత బాగా నవ్వుకుంటారు చూడండి. అగో కూర్చోండి, వేసే దోణిలో కూర్చోండి చూడండి, అక్కడ లాగుతున్నాడు మొత్తం. ఒక్క చేప రాత్రి దొరకలేదు. దీవెనక్క పడ్డాయి చూడండి, ఎన్ని పడ్డాయి? 2 దోణెలు నిండిన జబదయి కుమారుల దోణె, పేతురు గారి దోణె 2 నిండిపోవడం కాదు, మునిగిపోయి అంత. యేసయ్య నీ జీవితాన్ని అట్లా మార్చేస్తాడు. చందన్న దిగులు చందన్న, ఎక్కడ ప్రయాసపడుతున్నావో, ఎక్కడ దిగులు పడుతున్నావో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ విఫలమైపోయావో, నా ప్రభు నిన్ను అక్కడ సఫలమయ్యేటట్టు చేస్తాడు. రాత్రంతా దొరికిన ఒక్క చేప కూడా దొరకపోతే ఆయన ఎంటర్ అయితే నీ జీవితంలో చేపల కుప్ప. నీ జీవితంలో చూసిండు మన చేపలు. మన మినిస్ట్రీలో కూడా దేవుడు ఎంటర్ అయ్యాడు యేసు నామములో. 2025లో మనం మనుషుల వలసలు గుంపులుగా సంఘంలోకి రావడం నువ్వు చూస్తావు. నమ్మితే ఆమె చెప్పండి. నా కోసం చెప్పండమ్మా. గుంపులుగా దేవుడు మన సంఘంలోకి తోలునుగాక. తోలడా? నమ్ము. చేపలు పట్టడంలో అనుభవజ్ఞుడైన సీమోను పొందిన ఘోర విఫలాన్ని సఫలము చేసిన దేవుడు. అదిగో చేపలు పట్టడంలో ఏముంది? అనుభవజ్ఞుడైన సీమోను పొందిన ఘోరమైన విఫలతని సఫలముగా చేసిన దేవుడు, సఫలంగా మార్చిన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎంతమందిని మార్చిన దేవుడు నిన్ను మార్చడాక. నేను బైబిల్ మూసేస్తే మీరు సంతోషపడతారేమో, మూసేస్తున్నాను, ఏమనుకోబాకండి. ఆ మాట ఇంకో చేసి పెట్టాం కదమ్మా. సీమోన్ అంటే అర్థమైంది, అది పెట్టుమా. సీమోన్ అంటే అర్థం ఏంటంటే రిల్లు అంటే ఊగిపోతూ ఉంటుంది. దగ్గర రిల్లు చిన్న సన్న కర్ర ఊగుతూ ఉంటుంది గాలికి. సీమోన్ని దేవుడు ఎలా మార్చేశాడంటే పేతురు బండగా మార్చాడు. రాయి వంటి వాడుగా మార్చేశాడండి. అక్క, నువ్వు ఇప్పుడు బలహీనంగా ఉన్నావనుకో, అన్నిట్లో నేను నిలబడాలంటే పడిపోతున్నావు, నేను ఉంటానంటే పడిపోతున్నావు, నేను చేస్తానంటే పడిపోతున్నావు, నేను దేవుని కోసం ఉంటానంటున్నావు, పడిపోతున్నావు. బిడ్డలారా, నువ్వు ఎంత చేసినా కూడా దిగులు బాబాకు ప్రభు చెప్తున్నాడు, నువ్వు అన్నిట్లో ఓడిపోయినా పడిపోయినా నేను నిలబడతాను దేవుని కోసం అంటున్నావు, పడిపోతున్నావు. అంత రెల్లువి ఊరకొరకే పడిపోతున్నావు, నిలబడేది లేదు, మళ్ళీ పడిపోతున్నావు. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావో నిన్ను అంత రాయి వంటి వాడుగా మార్చడానికి దేవుడు దిగొచ్చాడు. ఈరోజు దేవుని మహిమ కలుగునుగాక. బలహీనులందరినీ బలముగా మార్చే దేవుడు మన దేవుడు. ఒక్క చేప పడలేదని బాధపడుతున్నావు కదా. 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నా, స్థిరపడలేకపోతున్నా, మంచి శాలరీ లేదు, పని లేదు,
నా జీవితం భయం వేస్తుంది నాకు అనుకుంటున్నావు కదమ్మా. అమ్మ అదిగో ఆ చేప లెక్క పెడతావు నువ్వు, 2 దోణులు మునిగిపోయేంత ఆశీర్వాదం, 2 దోణులు మునిగిపోయేంత ఆశీర్వాదం నా ప్రభు నీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడమ్మా. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఒక్కటే చేయాలి ఈరోజు, ఒకటే తీర్మానం నీకు, నీదైనా నాదైనా ఒకటే తీర్మానం. నా బాధ అంతా ఏంటంటే మన సంఘాలు ఆత్మలతో నింపబడాలి. అది నా బాధ. ఏ బాధ? నా బాధ ఏంది? ఆత్మలతో నింపబడాలి. ఆత్మలతో నింపబడితే మన సేవ ముందుకెళ్తుంది. నా బాధ అది. మీ బాధ ఏంటో ప్రభువుకు తెలుసు. ప్రభు ఏమంటాడంటే సత్క్రియలు చేయండి. కయ్యనో సత్క్రియ చేయకపోతే వాగిడి పాపం ఉంది, నేను ఏలుబడి చేస్తుంది, జాగ్రత్త. కయ్యను మాట లేదు, దొరికిపోయాడు పాపానికి. తర్వాత చాలా దెబ్బతిన్నాడు. ఈరోజు ప్రభు చెప్పేది ఏంటంటే అబ్రహాము యొక్క వైఫల్యాన్ని, అబ్రహాము యొక్క నిస్సహాయత విఫలతని 2 రాజుల్లో గడగడ వణికించి సఫలంగా మార్చిన దేవుడు. బిడ్డలారా, తర్వాత ఏం చెప్పాను? తర్వాత ఎవరు చెప్పాను? 12,000 మంది చేతిలో ఓడిపోయి ఘోర అవమానం పొందిన యెహోషువ సైన్యం యొక్క విఫలతని సఫలంగా మార్చిన దేవుడు. ఎక్స్పీరియన్స్ పర్సన్ చేపలు పట్టడంలో రాత్రంతా ఓడిపోయి ఒక్క చేప దొరక్క ఓడిపోయిన వ్యక్తిని 2 దోణులు మునిగేంతగా చేపలనిచ్చి ఆశీర్వదించిన దేవుడు. ఇక్కడ కన్నీళ్లతో, బాధలతో, కష్టాలతో వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు దీవిస్తాడు బిడ్డ. అమ్మా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. అయ్యా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దయచేసి నమ్మండి. మీరు ఓడిపోయారా, ఓరకొరకే రెల్లులాగా ఒనిగిపోతున్నారా, రాయిలాగా మారుస్తాడు దేవుడు నిన్ను. అబ్రహాము దేవుడేనా మన దేవుడు? వేరే దేవుడా? చెప్పండి అమ్మా. అబ్రహాము దేవుడు మన దేవుడు, వేరే దేవుడా? మన దేవుడు ఎవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈరోజు మనందరి దేవుడు ఆయనే. ఆమేన్ చెప్పండి గట్టిగా. పేతురికి 2 దోణులైన చేపలిచ్చిన దేవుడేనా మన దేవుడు? కాదా? మనం ఆరాధించేది ఆ దేవుడే. పేతురికి చేసిన దేవుడు మనకెందుకు చేయడు? ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకి చేస్తాడు యేసునామములో. నా ప్రభు అయిన యేసయ్య మీ ఆశలు తీర్చును గాక, ఓడిపోయిన చోట మిమ్మల్ని లేవనెత్తును గాక, దుఃఖించిన చోట, అవమానాలు పడుతున్న చోట, నిందలు పడుతున్న చోట మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు. మరొకసారి ఆయన పేరు చెప్పండి. ఎవరు మన దేవుడు? విఫలులని సఫలులుగా మార్చే దేవుడు, ఓడిపోయిన వారిని గెలిపించే దేవుడు, కన్నీళ్ళు విడిచిన వారిని సంతోషపెట్టే దేవుడు, కృంగిపోయిన వారి చేత నాట్యమాడించే దేవుడు, మనుషులని, నీ జోలికి వచ్చిన వాళ్ళని గడగడలాడించే దేవుడు, నీ కొరకు ఎక్కడికైనా వచ్చే దేవుడు. నువ్వు అలిగితే నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. నువ్వు మూతి ముడుచుకుంటే వచ్చి తట్టి మాట్లాడతాడు ఆయన. ప్రేమగల దేవుడు అక్క. ఇట్లాంటి దేవుడిని బాగొట్టుకుంటావా? ఇట్లాంటి దేవుడిని కాదనుకొని ఇక్కడి నుంచి వెళ్తావా? ఒక్కసారి ఆయన శిలువను జ్ఞాపకం చేసుకో. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రేమగా మాట్లాడాడు. అన్నీ వదిలిపెట్టాయి, ప్రభుతో సమాధానపడు, సత్క్రియలు ప్రారంభించు. బిడ్డ, నువ్వు ఎక్కడ ఓడిపోయావు అక్కడ నిన్ను లేపకపోతే చూడు, మళ్ళా నిన్ను లేపకపోతే చూడు, నిన్ను నిశ్చయంగా దేవుడు దీవిస్తాడు. అసలు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఓడిపోయిన వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అర్థమైతే గడి గలుగు చెప్పండి. గెలిచిన వాళ్ళని కాదు, ఓడిపోయిన వాళ్ళని గెలిచినట్టు చేస్తాడు ఆయన. నువ్వు ఓడిపోయి ఉంటే నువ్వు గెలుస్తావు. ఈ సంవత్సరం యేసునామములో 2025లో నువ్వు గెలుచుదువు గాక. ఓడిపోయిన వాళ్ళందరూ గెలుస్తారు. మన మినిస్ట్రీ కూడా లేస్తుంది యేసునామములో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధలు చేయను గాక.